తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో పినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ఎ లోన్ యాప్. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ పర్సన్స్ సులూరుపేటకి చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th time ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్ కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్ కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్ గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట, సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్ గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్ కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి. అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తర్వాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్